సో ఇది 4.5 5 kgs అంటే ఆల్మోస్ట్ 5 kgs బటర్. 10 ఒక్కొక్కటి $33 ప్యాక్. అందులో 4 ఇలాంటివి ఉన్నాయి. సో 10 అంటే ఎంత అయింది? $30 పడింది. అప్పుడు ఎంత? ఒక్కొక్కటి 456 grams అంటే 10 వచ్చి 4.5 kgs అప్రాక్సిమేట్గా 4.5 కిలోల ఇది పడుతుంది. నెయ్యి వస్తుంది. ఇదేంటి ప్యూర్ ఘీ వస్తుంది మనకు. మీరు పటేల్ బ్రదర్స్లో అక్కడ కొంటే ఒక్కో కిలో $15. సో మనకు 2 కిలోలు వచ్చేది 4.5 కిలోల నెయ్యి $30 వస్తుంది. అది హోమ్ మేడ్. ఇది మంచి క్వాలిటీ. ఆల్డీస్లో కొన్నాను. ఆల్డీస్లో కొన్న కంట్రీ సైడ్ బటర్ అని, కంట్రీ సైడ్ ఫార్మ్స్ బటర్ అని, చాలా మంచి క్వాలిటీ. ఈ నురుగు వస్తుంది. దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 1/2 hour దాకా అదే బాయిల్ అయ్యి అంతా డిసప్పేర్ అయిపోతుంది. కలుపుతూ ఉండాలి 40 minutes తర్వాత. సో ఈవెన్చువల్గా మనకు వాటర్ కంటెంట్ పోయిన తర్వాత కూడా కనీసం 4.5 kilos నెయ్యి వస్తుంది. ఎంత నుంచి? $30 నుంచి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది టేస్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. ఇంతకుముందు చేశాను నేను, అప్పుడు నేను రికార్డ్ చేయలేదు. సో ఐ వాంట్ షో యూ హౌ బ్యూటిఫుల్లీ వీ కెన్ మేక్ హోమ్ మేడ్ ఘీ ఇన్ అమెరికా. ఇస్ మై కౌంటర్ టాప్. ఓకే, sorry, I am using a largest possible container available in this, so I could fit all the 5 kilos of this butter. 4.5 అంతా సరిపోతుంది అని పెద్ద పాట్ తీసుకున్నా. దాంట్లో అంత పెద్ద ఉంటుంది. పెడితే ఎలక్ట్రిక్ స్టవ్లో అది ఒక 40 minutes తర్వాత అంత రెసిడ్యూ వస్తుంది. సాల్ట్ రెసిడ్యూ అంతా వస్తుంది. దాన్ని మనం పట్టించుకోకూడదు. దాన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసేసిన తర్వాత అది నురగా వస్తుంది కదా, అదంతా డిసపేర్ అయిపోతుంది. తర్వాత వేడి అయ్యేకుంది. హై హీట్లోనే పెట్టాను నేను, ఎందుకంటే కొంచెం ఇనీషియల్ ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటుంది అని. తర్వాత అది. సో ఇది నెయ్యి తయారు చేసే విధానము అమెరికాలో ఇంట్లో చేసుకోవాలి అంటే. ఇండియాలో కూడా అమూల్ బటర్ ఇలాంటివి ఉంటాయనుకుంటాను. అవి మంచి క్వాలిటీ ఉంటాయి. ఇక్కడ అడల్టరేషన్ అట్లా ఏమి ఉండవు. వెజిటబుల్ ఆయిల్స్ వీటితో ఏం కలపరు. ఈ పర్టికులర్ బ్రాండ్ చాలా బాగా వచ్చింది ఇంతకుముందు, కంట్రీ సైడ్ ఫార్మ్స్ అని. మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ ఇన్ ఎనీ కేస్ లెట్ మీ నో హౌ యూ టేస్ట్ హౌ డస్ ఇట్ టేస్ట్ లైక్ ఆఫ్టర్ మేకింగ్ ఇట్. మీకు చాలా రోజులు వస్తుంది. 6 months పైనే వస్తుంది ఘీ. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, లేకుంటే చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టి డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తే 1 year దాకా ఆ టేస్ట్ మారదు. డీప్ ఫ్రీజర్లో మీరు దాదాపు ఏదైనా పెట్టేయచ్చు. మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టుకుంటే అదే టేస్ట్ ఉంటుంది. అదేం టేస్ట్ మారిపోదు. నేను చాలాసార్లు ట్రై చేశాను. చికెన్ కర్రీలు, ఈవెన్ రైస్ కూడా ఎక్స్ట్రా కుక్ చేసినప్పుడు డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. చెస్ట్ ఫ్రీజర్ ఒకటి కొన్నాను. దాంట్లో మీకు టేస్ట్ ఏం మారదు. రోజు కుక్ చేసే బదులు ఒకేసారి పాట్ నిండా కుక్ చేసి చల్లారిన తర్వాత చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టి మీరు స్టోర్ చేసుకుంటే అమెరికాలో మీకు ఇష్టమైన వంటలు పులిహోరతో సహా, ఉప్మా అని చిన్న చిన్న ప్యాక్స్లో మనం తినే సైజులో ఒక్కోసారి యూస్ చేసే సైజులో కర్రీస్, రైస్, పులావ్, బిర్యానీ అన్నీ చేసి పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇది అయిపోయిన తర్వాత 1 gallon మిల్క్ ఉంది. ఈ గ్యాలన్ మిల్క్, హోల్ మిల్క్, దీంతో పెరుగు చేస్తాను. అదిగో పెరుగు చేయడానికి ఇది ఉంది చూడ. దాంట్లో పెరుగు యాడ్ చేస్తే అద్భుతమైన ఒంగోలు గడ్డ పెరుగులాగా వస్తుంది. అది ఎంత చిక్కగా ఉంటుందంటే, అది కూడా ఈ మిల్క్ కూడా హోల్ మిల్క్. నేను కంట్రీ ఫామ్దే కొన్నాను ఆల్డీలో. అది అద్భుతమైన హోల్ మిల్క్. దాన్ని బాయిల్ చేసి చల్లారిన తర్వాత
ఇది వేస్తే పెరుగు తోడు పెట్టడానికి ఎంత టేస్ట్ ఉంటుందో చెప్పలేను. గట్టిగా రాతి ముక్కల్లా వస్తుంది పెరుగు అది. సో ఎవరైనా యూఎస్లో ఉంటే వాళ్ళ కోసమే. మనం ఎప్పుడు నెయ్యి తినాలనుకుంటాము. నేను నెయ్యి లేనిదే తినలేను. పప్పులో కానీ చట్నీస్ పికిల్స్ ప్రియ పచ్చళ్ళతో కానీ దేంట్లో అయినా నెయ్యి పడితే ఆ రుచే వేరుంటుంది. అది మనము ప్యూర్ ఘీ ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇంకా గ్యారంటీడ్ అనమాట టేస్ట్ క్వాలిటీ. కాబట్టి మీరు అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.